హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అతరే అనుష. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే లాస్ట్ సోమవారం మేము కార్తీక నోములు అయితే జరుపుకున్నామండి. ఇంటి దగ్గర పూజ చేసుకొని శివాలయానికి వెళ్ళొచ్చే దారి వరకు మొత్తంగా వీడియో అయితే తీశాను. ఇప్పుడు మీకోసం అయితే చూపిస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి, లోపలికి వెళ్ళడానికి. లోపల కూడా అంతా మనకి చాలామంది ఉన్నారండి. అప్పటికే ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి కూడా చాలామంది వచ్చి చక్కగా దర్శనం చేసుకుని వెళ్తున్నారండి, పూజ అనేది చేసేసి. మేము వచ్చేసరికి 7 అయిందనమాట. పక్కన మా అత్తగారు, నేను ముగ్గులు వేస్తున్నాం అనమాట. బేసిక్గా పెద్దగా ముగ్గులు అయితే నాకేం రావన్నమాట. చాలా సింపుల్ అయితే కొంచెం కొంచెం అలా వేయగలను. ఈ ముగ్గుని ఫస్ట్ ముగ్గుతో వేసి తర్వాత పసుపు కుంకాలతో ముగ్గుని నీట్గా అలంకరించాలన్నమాట. తర్వాత మేము టోటల్గా 5 మెంబర్స్ అయితే ఉన్నామండి. మా ఫ్యామిలీ మొత్తం అనమాట. అత్తయ్య, మావయ్య, మా మరిది గారు, నేను, మా హస్బెండ్, మా బాబు అనమాట. 5గురికి 5 ముగ్గులు అయితే వేసాము. వేసి 5 తమలపాకులు పెట్టి ఆ ఎల్లోగా కనిపిస్తుంది కదా, గౌరీదేవండి. గౌరీదేవిని చేసి 5 తమలపాకుల్లో 5 తాంబూలాలు పెట్టేసి 365 ఒత్తులు 5గురికి 5 తీసుకొని ఇప్పుడైతే వెలిగిస్తున్నామండి. ఫస్ట్ అయితే మా మామయ్య గారు అయితే వెలిగించారు. ఆ తర్వాత అత్తయ్య గారు, అట్లా వరుసగా అయితే మేమందరం కూడా ఈ ఒత్తులు అనేది వెలిగిస్తున్నామండి. ఏంటి అంటే కొంతమంది నెల మొత్తం చేసేవాళ్ళు అది నెలాఖరికైనా ఈ ఒత్తులు 365 ఒత్తులు అనేవి వెలిగించుకోవచ్చండి. ఎట్లయినా పర్లేదు, శివాలయానికి వెళ్ళాం కాబట్టి మేమైతే ఈ విధంగా వెలిగిస్తున్నాము. ఆ రోజు వెలిగించుకుంటే మంచిదని. ఇలా చిన్న పిల్లల దగ్గర నుంచి ఎవరైనా సరే వెలిగించవచ్చండి, చాలా మంచిది. జనరల్గా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది ఒత్తులు కూడా వెలిగిస్తారు. ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తం మేము చేసిన పాపాలన్నీ పోవాలి అన్న ఉద్దేశంతో అనమాట. మంచిదనమాట అలా వెలిగిస్తే. ఇప్పుడైతే మా మరిది గారు ఇట్లా అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా ఎవరి ముగ్గు దగ్గర వాళ్ళు వెలిగించాలన్నమాట. మేమైతే 5 ముగ్గులు వేసి ఉంచాం కదా, 5గురికి 5 అయితే పెట్టేశాము. మా రూపేష్ గారిని అయితే మర్చిపోయామండి. వాడికి ఒత్తి అయితే మేము తీసుకోలేదు, మర్చిపోయామన్నమాట. మా వరకే వెలిగించాము. ఈ విధంగా ఫ్యామిలీ మొత్తం కూడా వెలిగించుకొని చక్కగా పూజ చేసుకొని నమస్కారం చేసుకొని తరువాత గుళ్ళోకి వెళ్తారండి. ఇప్పుడు మా హస్బెండ్ అయితే వెలిగిస్తున్నారు. ఇదేంటి అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ గుడిలో అభిషేకం అనేది చేస్తారండి. ఈ శివాలయంలో అభిషేకాలు చేస్తారనమాట. ముందునే మనకి ఏంటంటే పేరుకి ఇంత అమౌంట్ అని తీసుకొని మన పేరు మీద ఈ నెల మొత్తము కూడా పూజ చేస్తారనమాట. అట్లా చేయించుకునే వాళ్ళు ముందు చేయించుకుంటారు. లేదు అనుకుంటే కనుక ఈరోజు ఈ విధంగా ఇప్పుడు పూజ చేసుకుని లోపలికి వెళ్ళి అభిషేకానికి టికెట్ తీసుకొని అక్కడ పూజ అనేది చేయించుకుంటారనమాట. మా బాబు చూడండి ఎలా పెడుతున్నాడో, నమస్కారం చేసుకుంటున్నాడు గౌరీదేవికి. చక్కగా పెడతాడండి. వాడు మనసులో ఏమనుకుంటాడో తెలీదు. స్వామికి దండం పెట్టమ్మా అంటే చక్కగా పెడతాడు. ఎలా చేస్తున్నాడో చూడండి. ఫైనల్గా నా వంతు అయితే వచ్చేసింది అనమాట. నేనైతే వెలిగిస్తున్నాను. బేసిక్గా ఈ పూజలు అంటే పెద్దగా చిన్నప్పటి నుంచి చేసేదాన్ని కాదు, ఎక్కువగా అమ్మ చేసేది. అమ్మ చేస్తే అక్కడికి వెళ్ళి పూజ చేసుకుంటామంటే నమస్కారం చేసుకోవడమే నా ఉద్దేశంలో. పెళ్ళయిన తర్వాత ఏంటంటే ఇంకా కొన్ని మనం కూడా చేయాలన్నమాట. చూసారా, ఇప్పుడు గౌరీదేవి దగ్గర నేను పువ్వులు అయితే పెడుతున్నాను. ఇప్పుడిప్పుడే కొన్ని తెలుస్తున్నాయి నాకు బాగా. అంతకుముందు అంత పెద్దగా తెలిసే కాదు, ఎందుకంటే అమ్మే అన్నీ చేస్తుంది కాబట్టి. ఇప్పుడు మనము కూడా చేయాలి కాబట్టి ఇప్పుడు తెలుస్తున్నాయి. ఈ విధంగా మేము అందరం చక్కగా పూజ అయితే చేసేసుకున్నామండి. పూజ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసి మనం ఎన్ని ముగ్గులు అయితే వేసామో, ఎన్ని గౌరీదేవులు అయితే పెట్టామో మొత్తానికి ఈ విధంగా హారతి ఇచ్చేసుకొని ఇంకా ఫైనల్గా నమస్కారం చేసుకొని ఇంకా గుడి లోపలికైతే అంటే అభిషేకం చేసే దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా సరదాగా ఉంటుంది. చాలామంది జనం అయితే వస్తారండి. నిజంగా గుడి చూస్తూ ఉంటేనే చాలా బాగా అనిపిస్తుంది అనమాట, జనాలతో అంతా నిండిపోయి. ఇక్కడ రావి చెట్టు, ఉసిరి చెట్టు అలా కూడా ఉన్నాయండి. రావి చెట్టుకు కానీ ఉసిరి చెట్టుకు కానీ కార్తీక మాసంలో మనం అక్కడ దీపారాధన చేస్తే చాలా మంచిదంటారండి. లేదా పసుపు కుంకాలు వేసి నమస్కారం చేసుకున్నా సరే చాలా మంచిదంటారు.
మేము గుడి లోపలికెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చేసామండి. సో, వచ్చిన తర్వాత నేను ఇది మీకు చూపిస్తున్నాను. ఒకసారి గుడి వ్యూ మొత్తం చూపిస్తున్నానండి. సో, చక్కగా చూడండి. ఇటు సైడ్ పిల్లలు వస్తున్నారు కదా! ఇటు లోపలికి మనం దర్శనం చేసుకొని అటు నుంచి బయటకొస్తామండి. సో, ఈ విధంగా ప్రదక్షిణాలు చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. ఇంకా దీపారాధన కూడా చేస్తూ ఉన్నారు కొంతమంది. కార్తీక సోమవారం గుడికి వచ్చి శివాలయానికి ఈ విధంగా పూజ చేసుకుంటే మంచిదన్నట్టు అనమాట. సో, గుడికి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదండి. సో, నందీశ్వరుడు కనిపిస్తున్నాడు కదా! సో, దర్శనం చేసుకొచ్చి నందీశ్వరుడి దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకొని ఆ తర్వాత బయటకు వస్తారండి. సో, ఇది వచ్చేసి లిల్లీ పూల చెట్టు అండి. చాలా పెద్దదైంది. మంచి స్మెల్ వస్తుందనమాట దాని దగ్గరికి వెళ్ళంగానే. సో, చూస్తారని చెప్పి చూపిస్తున్నాను. సో, మేము మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేద్దాం అనుకుంటున్నామండి. మాకు దర్శనం అయిపోయింది. సో, వస్తూ ఇందాక నేను మీకు చెప్పాను కదా, రావి చెట్టు, ఉసిరి చెట్టు అని చెప్పేసని. సో, అక్కడ మేమందరం చక్కగా నమస్కారం చేసుకొని పసుపు కుంకాలు వేసి మళ్ళీ తిరిగి రిటర్న్ అయితే వచ్చేస్తున్నామండి. సో, ఎంతమంది పూజ చేస్తారో అసలు అంతు లేదండి. సో, మేము వచ్చేసరికి నేను చెప్పాను కదా, ఇంట్లో పూజ అంతా చేసుకొని వచ్చేసరికి మాకు 7 అయిందని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి కూడా ఈ విధంగా జనాలు వస్తూనే ఉంటారు. ఆ రోజల్లా ఏంటి అంటే ఉపవాసం ఉండి, సో, మార్నింగ్ లేచి కాలువలో స్నానం చేసి వీలున్నవారు, లేదంటే ఇంట్లోనే చేస్తారు కొంతమంది, చేసి తులసి కోట దగ్గర దీపారాధన చేసుకొని ఇంట్లో కూడా పూజ ముగించుకొని చక్కగా ఈ విధంగా శివాలయానికి అయితే వస్తారండి. మేమైతే ఇప్పుడు పూజ ముగించుకొని బయటకైతే వచ్చేసాము. మళ్ళీ ఇంటికైతే వెళ్తున్నామండి. సో, చక్కగా పల్లెటూరు అనగానే మనకి పక్కనంతా కాలువలే కనిపిస్తాయి. సో, మీకు ఫస్ట్ నేను చూపించాలనుకున్నది అయితే ఇదేనండి. సో, ఇది వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా, చేపలండి. సో, ఇక్కడ ఏంటంటే ఎప్పుడు మనకి చేపలు కావాలన్నా సరే చాలా ఫ్రెష్గా ఇస్తారండి. ఈ వలలో వేసేసి, అంటే వల పెట్టేస్తే అందులోకి వస్తాయి కదా, సో, అవి అలా ఉంచేస్తారండి. అలా ఉంచేస్తే అవి బయటకు పోవడానికి ఉండదు కదా. సో, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా తీసిస్తారండి. ఈ ప్లేస్ వచ్చేసి వెల్లటూరు అనమాట. వెల్లటూరు అంటారనమాట ఈ ప్లేస్. సో, ఇక్కడ ఎప్పుడు కూడా మనకి ఏ రోజైనా కూడా చేపలు అవైలబుల్గానే ఉంటాయి. సో, చూడండి ఎలా తిరుగుతున్నాయో చేపలు అనేవి. ఈ విధంగా వలలు అనేవి చాలా కట్టేసి ఉన్నాయి కదా. సో, చూస్తున్నారు కదా. సో, ప్రతి దాంట్లో కూడా చాలా చేపలు ఉన్నాయండి. సో, మీకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మాత్రం తెలుస్తుంది. సో, నాకైతే భలే అనిపించింది అనమాట. చాలా చక్కగా ఉన్నాయి. సో, ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా మనం తీసుకోవచ్చు అనమాట. సో, ఇలా ఫ్రెష్గా చూస్తే ఇంకా ఒక ముద్ద అన్నం ఎక్కువ తినాలనిపిస్తుంది. బట్ కార్తీక మాసంలో అయితే ఎక్కువగా తినరు. నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి. సో, మేమైతే తినమనమాట. అక్కడి నుంచి వస్తూ ఇక్కడ వాటర్ అనేది భలే ఫ్లోట్ అవుతుందండి. సో, చాలా బాగుంది కదా వ్యూ పాయింట్ అని చెప్పేసి మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీసాము. సో, నేను మా హస్బెండ్. సో, ఈ విధంగా అయితే ఇంటికైతే వెళ్తూ సాయంత్రం మనకి వంటకి కావాల్సిన నోము నోచుకుంటాం కాబట్టి, సో, ఎవరికైనా భోజనం పెట్టుకుంటాం కదా. సో, కూరగాయలు అనేవి తీసుకుందామని చెప్పి సంతకి మార్కెట్కి అయితే వచ్చామండి. సో, చూస్తున్నారు కదా. సో, నేనైతే బయట నుంచి వీడియో తీస్తున్నాను. మా వారైతే ఏమైతే కావాలో అవన్నీ తీసుకొని వచ్చేసారండి. సో, మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము మేము ఇంటికి. సో, రిటర్న్ వెళ్ళే దారిలో సో, రోడ్ సైడ్ ఇవన్నీ ఉన్నాయండి. నా ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ భలే కనిపించింది అనుకున్నాను. సో, ఇదండి మా జర్నీ నోముల రోజు. సో, ఈవినింగ్ నోములు ఎలా జరుపుకున్నాము అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇదే లెంతీ అయిపోతుంది. సో, చూసారు కదా, పల్లెటూరు అంటేనే పచ్చదనం అని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా సరే పంట పొలాలు, పచ్చని చెట్లే కనిపిస్తూ ఉంటాయి. సో, అందుకే చాలామందికి పల్లెటూరు అంటే ఇష్టం ఉండేది. సో, సిటీలో ఇవన్నీ ఒక్కొక్క చోట ఉంటాయి, ఒక్కొక్క చోట ఇంతలా అయితే ఉండవు. సో, పక్కన మీకు కనిపిస్తుంది కదా, అది పసుపు తోట, అరటి తోట, ఇంకా మనకు వచ్చేసి వరి పంట కూడా పొలాలు ఎక్కువగా కనిపిస్తాయండి. సో, ఇటు సైడ్ అవి ఎక్కువగా వేస్తారు కాబట్టి సో, చాలా అంటే చాలా అందంగా ఉందన్నమాట పల్లెటూరు అయితే. సో, చూసారా ఎడ్లు బండి చక్కగా పల్లెటూరులోనే చూడగలరు, ఇసుక మోసుకుంటూ వెళ్తుంది. సో, ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.